బీహార్లో డీఈఓపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఆ దాడుల్లో బయటపడ్డ నోట్ల కట్టలు చూస్తుంటే ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. అవినీతి అధికారి ఇంట్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే దర్శనమిస్తున్నాయి. డబ్బులు లెక్కించేందుకు ఆ ఉన్న మిషన్స్ సరిపోక ప్రత్యేక మిషన్స్ కూడా ఆర్డర్ చేసి అధికారులు ఆ ఇంట్లోకి తీసుకెళ్తున్నారు. బీహార్లోని బెల్టియాలో జిల్లా విద్యాశాఖ అధికారి నివాసంలో సోదాలు జరిగాయి. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడడంతో డీఈఓ తీరుపై ఫిర్యాదులందాయి. దీంతో తనిఖీలు చేసిన అధికారులు విస్తుపోయే వాస్తవాలను బయటపెట్టారు. బీహార్లోని బేటియా జిల్లాలో విద్యాశాఖ అధికారి ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఇంట్లో విజిలెన్స్ ఆపరేషన్ జరిగింది. ఈ సమయంలో పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. డీఈఓ రజనీకాంత్ ప్రవీణ్ నివాసంలో విజిలెన్స్ విభాగం దాడులు నిర్వహిస్తోంది. పాట్నా నుంచి వచ్చిన విజిలెన్స్ బృందం ఉదయం నుంచి డీఈఓను విచారిస్తోంది. దర్యాప్తులో ఇప్పటివరకు భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. నోట్లను లెక్కించడానికి కౌంటింగ్ మిషన్స్ ఎక్స్ట్రా తీసుకొచ్చారు. గత 3 సంవత్సరాలుగా బీహార్ బేటియాలో డీఈఓ పనిచేస్తున్నాడు. ఇతనిపై గతంలో చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి. అవినీతిపై పక్కా సమాచారం అందుకున్న అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అక్రమ ఆస్తులకు సంబంధించి డీఈఓపై ఫిర్యాదులు కూడా చాలా ఎక్కువగా నమోదయ్యాయని చెబుతున్నారు అధికారులు.